భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆడబిడ్డలు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకాంక్షించారు. జేకి కాలనీ వద్దనున్న ఆయన క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగని తెలిపారు. ప్రకృతి పండుగకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అక్కా చెల్లెళ్లకు అభినందనలు తెలిపారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి కృపతో ప్రజలందరూ విజయం సాధించాలని సంతోషంగా ఉండాలని అన్నారు. ఎంగిలి బతుకమ్మ అంటారు. అది పెద్దలకి పెత్రామాసగా కూడా కొంతమంది పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ అండి. మూడో రోజు వచ్చేసరికి ముద్దపప్పు బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఐదో రోజు అటుకుల బతుకమ్మ. ఆ రోజు అలిగిన బతుకమ్మ అని ఆ రోజు బతుకమ్మ ఆడమండి మేము. ఏడో రోజు వచ్చేసరికి యాపకాయ బతుకమ్మ. ఎనిమిదో రోజు ఎన్న బుద్ధ బతుకమ్మ. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ విశిష్టత ఏంటంటే ఆ రోజు ఎంతో చక్కగా తలస్నానం చేసి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండి అమ్మవారిని వేరుస్తూ భక్ష్యతలతోటి గౌరమ్మని పసుపు గౌరమ్మని చేసి అమ్మవారి బతుకమ్మలు అలంకరణ చేసి ఒడిబియ్యము జాకెట్ ముక్కలు అక్షింతలు తాంబూలాలతోటి అమ్మవారికి ఘనంగా పెట్టి మేము సద్దులు అంటే సత్తుపిండి పేలపిండి పల్లీల పిండి అన్ని 9 రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా చూపించి ఘనంగా కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారికి ఆరతిలిస్తూ మేము వీధుల్లోకి వచ్చి బతుకమ్మని ఆడుకోవడం జరుగుతుంది. అమ్మవారిని